మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల గురించి భారీ వర్షాలకి మహబాద్ జిల్లా మొత్తం తడిసిముద్దని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతున్నాయో బయ్యారం మండలంలో కావచ్చు, ఇటు గూడూరు మండలం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో వర్షపాతం నమోదు ఎక్కువ ఉండడంతో వాగులు వంక మొత్తం పొల్లి పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. లో లెవెల్ కాజువేలు ఉన్నాయో వాటిపై కొంచెం వరద ప్రవాహం పోవడంతో రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట కూడా బయ్యారం మండలంలో ఉండే జగత్రావుపేటలో, బయ్యారం మండలం ముఖ్యంగా జగత్రావుపేటలో ఏజెన్సీ ప్రాంతమైన జగత్రావుపేటలో ఒక ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఎందుకంటే భారీ వర్షాలకి వాళ్ళకి ఈ మధ్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఏర్పడిస్తున్నడానికి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి ఇప్పటికే వాళ్ళు గుంతలు తీసుకొని కొత్త ఇంటి నిర్మాణానికి వాళ్ళు ఏర్పడిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆ గుంత నీటిలో వాళ్ళు ఉన్నటువంటి వాకులో చక్రి అనే 6 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్ళి ఆ గుంతల మీద పడి చనిపోయాడు. దానికి ఇంతతో పాటు కూడా ఇంకొక చిన్న 4 సంవత్సరాల బాలిక కూడా పడడం కూడా మనకు తెలిసింది. ఆ అమ్మాయి కూడా ప్రాణాపాయంతో బయటపడింది. కానీ ఒక చక్రం బాలు మాత్రం మృత్యువాత పడ్డాడు. అతన్ని అక్కడి నుంచి మహబాద్ జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ చనిపోయాడు. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి తండ్రి ఉన్నాడు, చక్రి తండ్రి ఉన్నాడు. అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. చక్రి ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, ఇట్లా జరిగింది? నాకు తెలియదండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నేను వరంగల్లో ఉన్నాను. నేను ఫోన్ చేస్తే కాల్ చేస్తే ఇట్లా గుంటలో పడిపోయారు, ఆడుకున్నారు అంటే పడిపోయారు అని తెలిసింది. అక్కడ నుంచి నేను బయలుదేరి వచ్చిన. అంటే ఆడుకుంటూ పడ్డాడు. ఎట్లా పడ్డాడు అసలు? ఆడుకుంటున్నారంట, ఆడుకుంటూ వెళ్ళిపోయి పడ్డారు. అది ఎవరు చూడలేదు. అంటే ఇప్పుడు ఇల్లు నీకు ఎప్పుడు శాంక్షన్ ఇల్లుది? అదే నాకు తెలియదండి. నేను ఎక్కువ శాతం ఇంద్రమిల్లు గుంటలేనా, కొత్త వేరే ఇల్లు? ఇంద్రమ్మ గుంటలే. ఎప్పుడు జరిగింది ఇది? ఎందుకంటే జరిగింది ఇది? నాకు వరంగల్లో ఉన్నప్పుడు నాకు 4:30కు ఫోన్ వచ్చిందండి. హాస్పిటల్కి తీసుకొస్తున్నామని ఫోన్ వచ్చింది. ఇక దానికంటే నీకు ఎంతమంది పిల్లలు? నీకు 2 పిల్లలు. పెద్దోడు చక్రి పెద్దోడా? ఇంకా పాప? ఇంకా బాబు. ఇంకో పాప కూడా గుడ్డలో పడ్డ తెలుస్తుంది. ఆ పాప ఎవరు? నా బామ్మర్ది కూతురు. ఆ పాపకి అంటే ప్రాణపెంచి బయటపడ్డది తెలుస్తుంది కదా. ఏం జరిగింది పడ్డప్పుడు? మరి ఎవరు చూసారు? ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళలేనండి, ఎవరు చూసారో తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చినాక చెప్పారు కాబట్టి తెలిసింది. తండ్రి కూడా అంటే బయట వరంగల్ వచ్చిన పనుల నిమిత్తం బయటికి పోయి తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు అంటే మొత్తంగా కేసు నమోదు చేసుకుని కూడా ఉన్నటువంటి ఎస్ఐ తిరుపతి కూడా కేసు నమోదు చేసుకుని కూడా వివరం మొత్తం సేకరిస్తున్నారు. తన దగ్గర ఉండి కూడా పోస్ట్ మార్టం దగ్గర ఉండి కూడా చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? నమస్కారం అండి, నేను బయ్యారం ఎస్ఐ తిరుపతి మాట్లాడుతున్నా. ఇది మామూలుగా ఈవినింగ్ ఇందాక 6 o'clock ఈరోజు 6 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాంగడూ చక్రి అంటే మాకు బయ్యారం మండలం జగత్రావుపేట గ్రామంలో వాంగడూ చక్రి ఒక 6 years అబ్బాయి ఉన్న తేజవతి ప్రజ్ఞ ఒక 3 years పాప, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటి సమీపంలో ఆడుకుంటున్నారు. ఈ ఆడుకునే క్రమంలో ఈ మన బాబు ఎవరు వాంగడూ చక్రి వాళ్ళ ఇంటి సమీపంలో నూతనంగా ఒక ఇల్లు నిర్మిస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణం కోసానికి నూతనంగా పిల్లర్ పుక్కలు తీశారు. ఆ పిల్లర్ రంధ్రాలలో ఈ 2 పిల్లలు ఆడుకుని ప్రమాదవశాత్తు అందులో పడడం జరిగింది. ఇట్లా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు పిల్లలు అందులో మునుగుతున్న చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఒక పాపను బయట తీశారు. ఇట్లా ఈ పాప ప్రజెంట్ క్షేమంగానే ఉన్నది. కానీ ఈ బాబు అప్పటికి లోపలికి పోయి మునిగిపోయాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్ ఆటోలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి అప్పటికే చనిపోయినాడు. ఇట్లా ఈ మృతుని యొక్క తండ్రి జీవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేయడం జరుగుతుంది. బాబు ఆ గుంతలో చనిపోయాడు కదా, మీకు ఇంకేమన్నా బంధువులు కానీ చుట్టుపక్కల చెప్పిన దాని ప్రకారం ఏమైనా బాబు మృతిపై ఏమైనా అనుమానాలు ఇట్లా ఏమైనా వ్యక్తం చేస్తారు? ఏమన్నా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి అయితే ప్రజెంట్ ఎలాంటి అనుమానాలు లేవు. అది అంటే ప్రమాదం వచ్చి జరిగిన ఇష్యూయే, ఇలాంటి అనుమానాలు లేవు. ప్రస్తుతం ఇలాంటి అనుమానాలు లేవు. బాబు విషయంలో మృతిపై మొత్తం ఎలాంటి అనుమానాలు లేవు. మొత్తం పూర్తి విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు విడుస్తుందని చెప్పేసి బయ్యారం ఎస్ఐ తిరుపతి చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఎవరైతే ప్రజ్ఞ ఒక అమ్మాయి అంటే చావు బతుకుల మధ్య గుర్తులో పడి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందో వాళ్ళ బంధువులు వాళ్ళ పాపలు కూడా వాళ్ళని కుటుంబ సభ్యులను అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈరోజు సాయంత్రం మహబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉంటే జగత్రావుపేటలో ఉంటే ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక బాలుడు నీటి గుంటలో పడి ఏదైతే కొత్తగా నూతన గృహం నిర్మిస్తారో ఆ సంబంధించిన భారీ వర్షాలకి తీసిన గుంతలో బాగా నీళ్లు పేరుకుపోవడంతో పిల్లలు ఆడుకుంటూ మాత్రం వెళ్ళి
ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు ఆడుకుంటూ వెళ్ళి ఆ గుంతలో పడి మునిగిపోతుంటే మాత్రం ఇద్దరు అంటే ప్రజ్ఞ అనే పాప మరియు ఇటు చక్రి అనే బాబు ఇద్దరు ఆడుకుంటూ వెళ్తున్న క్రమంలో చక్రి మొత్తం 6 సంవత్సరాల బాలు చనిపోయాడు. ప్రజ్ఞ ప్రాణాపాయ నుంచి బయటపడింది. అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అని చెప్పేసి తల్లి మహాలక్ష్మి ఉందని మనతో మా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగింది తల్లి, అసలు ఏం జరిగింది తల్లి? మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడిపోయింది సార్. అక్కడ ఆడుకొని అటు వెళ్ళిండు. అటు నేను చూడలే. అన్నం తినిపించి పోయిండు అటు. తర్వాతకు మా పాప పడిపోతే మేమందరం, మా అక్కనే ఒక ఆమె జుమ్మా అని ఆమె అరిసింది. అయితే పోయినాం. అక్కడ పాప ఒకదే పైన తేలి ఉన్నది. ఆమెకు తీసేసినాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి అటు చేర్పించి వచ్చినాం. తర్వాతకు మా అబ్బాయి చూస్తే లేడు. వాడు ఎటు పోయిండు అనుకున్నా కానీ అటు పోయిండని తెలియదు నాకు. ఊరు మొత్తం చూస్తే లేడు. అయితే మళ్ళీ డౌట్ వచ్చి అలా పోయి చూస్తే అలా మునిగి ఉన్నాడు. ముఖం ఏమో కింద ఉంది, కాలు పైన ఉంది సార్. అంటే ముందు ఆడుకుంటూ ఇద్దరు ఒకేసారి గుంతలో పడ్డారమ్మా? పడ్డది చూడలేదు సార్, మేము చూడలే కానీ తర్వాతకు చూసినాం. కానీ ఫస్టే పడ్డాడు బాబే ఫస్ట్ పడ్డాడు. తర్వాతకు పాప పడ్డది. అయితే పాప ఒక్కదే అనుకొని తీసినాం. అటు ఇంటికి తీసుకుపోయినాం. మా వాడు సరే కనిపించకపోతే తర్వాతకు లోపల పోయి చూస్తే లోపల ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకేసారి పడ్డారు. కాకపోతే పాప తేలింది, గుంతలు తేలుతుంది పాప. తేలింది సార్. బాబేమో లోపలే ఉండిపోయిండు. పాప తేలింది. తేలిన తర్వాతకు చూస్తే అక్కడ మా అబ్బాయి లేడు. దాని తర్వాత మళ్ళా మా అల్లుడు అనే ఒక అబ్బాయి. అంటే మీకు అనుమానం వచ్చిందా, అంటే మా బాబు ఎక్కడ ఉన్నాడు, మరి పాప మొత్తం అక్కడ ఉంది? ఊరు మొత్తం ఎతికితే లేడు. అయితే తర్వాత అనుమానం వచ్చి లోపల పోయి చూస్తే లోపల ఉన్నాడు. మీకు ఎట్లా అనుమానం వచ్చింది మరి బాబు లేడు అని చెప్పి? అక్కడే వాళ్ళు కలిసి ఆడుకుంటారు కదా సార్. తర్వాత ఒక మా అన్న ఒక మనోడు ఒక అబ్బాయి రిషి వానిపేడు చక్రి అంటే అల్లనే ఉన్నాడు అని చూపించిండు. అయితే అల్ల ఉన్నారని మేము పోయి చూస్తే అక్కడే ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అమ్మాయి ఎవరు మరి? మా అన్న బిడ్డ, చిన్న పాప, 3 సంవత్సరాలు. ఆడుకుంటున్నారు అప్పటి వరకు? ఇద్దరు ఆడుకుంటారు సార్. ఆడుకుంటా మరి అటు పోయిన నాకు తెలియదు, పడ్డారు అంతే తెలుసాను. బాబు ఫస్ట్ పడ్డాడు. తర్వాత అమ్మాయికి చూసినాం మేము. అమ్మాయికి తేలి ఉన్నది కాబట్టి అమ్మాయికి తీసుకొని వచ్చినాం. తర్వాత బాబు చూస్తే లోపల ఉన్నాడు. తర్వాత తీసినాం బాబుకి. అమ్మాయిని తీసిన తర్వాత అమ్మాయి మరి చనిపోయిందా బతుకుందని చూసినప్పుడు అక్కడ బాబు లేడు అలా. తర్వాత అమ్మాయి మంచిగానే ఉంది. నీళ్ళు తాగేసరికి చేయి ఊపేసరికి మేము పోయి అమ్మాయికి తీసినాం. అమ్మాయి తీసిన సరే అమ్మాయి మంచిగానే ఉన్నది కానీ బాబు ఎక్కడో ఆడుకుంటాను అనుకున్నాం కానీ బాబు అల్ల పడి ఉన్నది మాకు చూసుకోలేదు. తర్వాత చూసినాం. తర్వాత బాబు ఎటుపోయిన చూసేసరికి తర్వాత అల్ల ఉన్నాడు. బాబు చచ్చిపోయే ఉన్నాడు. కొద్దిగా నాకు కక్కిచ్చిన వాడా, కక్కిస్తే బతికి ఉన్నాడేమని ఈడు దనక తీసుకొచ్చినాం మేము. పానంతో ఉన్నాడేమో. వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ నాన్న వరంగల్లో ఉంటాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, మరి తీసుకొచ్చినా బతుకుతాడేమని తీసుకొచ్చినాం ఈడు దనక. అంతవరకే తెలుసు మాకు. నేను ఆడలేను సార్. మా చెల్లె మాది సురేష్ నగర్. వాళ్ళు ఆడుకుంటారట. ఆడుకుంటా అంటే ఇద్దరు ఫస్ట్ అబ్బాయి పడ్డాడట. బుజ్జి చెప్తా అండి ఇన్ను. బుజ్జి చెప్తే వాడు గుంతలో పడ్డాడట. గుంతలో పడి ఆడుకుంటా ఇట్లా చేసాడట. అయితే నేను కూడా దునుకుతాను, నేను కూడా ఆడుకుంటా అని అమ్మాయి ఆడుకున్నదట. అండ్ల పడ్డదట. అమ్మాయి పడారకే ఇట్లా ఊపుతాందట పైన. ఇట్లా ఇల్లు ఆడ అట్లా ఉంటే గుంత ఈడు ఉంది. అయితే ఆడుకుంటా అంటే ఆడ మా పెద్దనాయన బిడ్డ ఉందట. రోజు బాబు అలవాట ఎప్పుడు అలవాటు లేదు సార్. ఇవాళ బడి లేదు కదా. ఆడుకుంటా అటు వెళ్ళారట. అటు వెళ్ళారక అబ్బాయి పడ్డ తర్వాత అమ్మాయి కూడా మంచిగా ఆడుకుంటాడు నీళ్ళని. ఈ అమ్మాయి దునికిందట. ఈ అమ్మాయి దునికారక ఆడ మా పెద్దనాయన బిడ్డ ఉందట. ఇది ఇట్లా మొత్తుకుంటారక మా పెద్దనాయన బిడ్డ చూసి ఇంకో అబ్బాయిని పిలిచారట. ఆయన పిలిస్తే ఇట్నే ఉందట. అయితే ఆ పిల్లగాడి లోపల పోకుండా పైనుంచే గుంజిందట. గుంజే వరకు ఈ ఒక అమ్మాయి ఉన్నదని పిల్లని బయట తీసి ఇక అంత ఇది ఏదైనా ఛాతిలో బతుకుతుందేమని గుంజి నీళ్ళంతా కక్కిచ్చారట. కక్కించిన తర్వాత మా చెల్లి ఏం చేసిందట, మరి పిల్లగాడు కూడా లేడు ఈడేడని ఊరు మొత్తం ఇంటి మా అన్న వాళ్ళ ఇంటికాడ, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అంతా దేవులాడట. అయితే ఏడా దొరకకుంటే మళ్ళీ ఈ అబ్బాయి కూడా అందులోనే ఉండవచ్చు అని మళ్ళీ అనుమానంతో వెళ్ళిపోయిర్రు. అనుమానంతో పోతే మా అబ్బాయి ఏం చేసిండు, ఇక ఇంత నీళ్ళు ఉన్నాయట, 5 ఫీట్ల నీళ్లు. అందులో కాళ్ళతో ఇట్లా చేసారుగా. మా అన్న కొడుకే మునిగిండు. ఇంత హైట్ ఉన్నాడు, ఆయనే మునిగిండు. పిల్లర్ బాగులోతుంది. తినిపించే బయటకు వచ్చిండు సార్ ఆడుకోవడానికి. అప్పుడే 10 నిమిషాలు కూడా కాలేదు.
చూడండి ఎంత దురదృష్టకరం చూడండి. పిల్లగాడు అంటే ఈ 2-3 రోజులు కురిసిన భారీ వర్షానికి చిన్న చిన్న గుంతలు కూడా నీటిమయం అయిపోయిన నేపథ్యంలో అంటే ఎవరో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారో ఆ నేపథ్యంలో ఆ గుంటలు మొత్తం కూడా నీలమయం అయిపోయింది. అసలు ఎక్కడ గుంట ఉందో తెలియని నేపథ్యంలో కూడా ఇవాళ సాయంత్రము అంటే వాళ్ళ అన్న కొడుకు చిన్న చిన్న పాపతో కూడా ఆడుకున్న నేపథ్యంలో అక్కడ పోయి మొత్తం గుంతలో పడ్డాడు. ముందు పాప గుంతలో పడి తేలుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల చూసి కూడా అయ్యో కింద పడ్డని చెప్పేసి ఆ పాపను బతికించి కొంచెం కడుపు నుంచి నొక్కేసరికి ఆ పాప కొంచెం ప్రాణాపాయ నుంచి మొత్తం బయటపడ్డది. వీళ్ళకి కూడా ఆలోచించింది అంటే నా బాబు చక్రి కూడా ఇక్కడ సేపు ఈ పాపతో ఆడుకున్నాడు కదా, నా కొడుకు ఏడని చెప్పేసి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న తండ మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా వెతుకాడేది. ఆయన కూడా తన ఆచకు దొరకపోవడంతో మళ్ళీ వాళ్ళ బంధువులు మొత్తం కూడా గాలించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆ ఇంటి నిర్మాణం ఉన్న గుంతలో కూడా దిగి మొత్తము వెతకగా అప్పుడు పాప వాళ్ళకి ఆ దురదృష్టమేమో కానీ ఆ బాబు బైక్ తినడంతో మొత్తం వాళ్ళకి కన్నింటి పరిమితం మొత్తం. ఎందుకంటే అప్పటి వరకు తన చేతితోనే గోరుముద్దలు తినిపించిన తల్లి ఏడుస్తూ కూడా అప్పుడే తినిపించాను ఆడుకుంటూ పోతుంది చెప్పిన నేపథ్యంలో కూడా ఇంతవరకు ఇంత ఘోరం జరిగిందని చెప్పేసి కూడా పాప తల్లి కూడా హృదయ విదారకంగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. కొత్తగా అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా పూర్తిగా విచారించి దర్యాప్తు చేస్తున్నారు.